ప్రజావాణి దానిలో భాగంగా రాష్ట్ర నలుమూల నుండి అనేక జిల్లాల నుండి కూడా ప్రజలైతే ఇక్కడ ప్రజాభవన్కు చేరుకున్న పరిస్థితి కనబడతా ఉంది. ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు ఆ సమయం అయిపోయినా కూడా చాలామంది మీడియాలతో ప్రజలు వాళ్ళ సమస్యలు చెప్పుకుంటున్నారు. ఇక ఇదే నేపథ్యంలో మాకు ఉచితాలు వద్దు, కార్పొరేట్ విద్యా వైద్యమే ముద్దు అని చెప్పేసి కరీంనగర్ నుండి ఒక మిత్రుడు బెల్లప్ కరుణాకర్ అని చెప్పేసి కరీంనగర్ నుండి సైకిల్ యాత్రతో ఇక్కడికి ప్రజాభవన్ వరకు వచ్చాడు. అన్న చెప్పండి, అసలు ఏంది మీ కాన్సెప్ట్ ఏంది? నా పేరు బెల్లప్ కరుణాకర్ అండి. చింతకుంట కరీంనగర్ నుండి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో మహిళలకు ఉచిత బస్సు అనేది పథకం ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ఉచితాలు అనేది మాకు ముఖ్యంగా అవసరం లేదు. ఇప్పుడు ఈ మహిళలకు ఏదైతే ప్రవేశపెట్టారో ఉచిత బస్సు అనేది దాన్ని కొన్ని నిబంధనలు తీసుకురండి. అంటే ముఖ్యంగా పేదవారికి, లేదంటే విద్యార్థులకి, లేదంటే ఆరోగ్య సమస్యల గురించి వెళ్ళే వారికి, అలాంటి వారికి ఉపయోగపడేలా ఉండాలి పథకాలు. లేదంటే వృద్ధులకి అలాంటి వారికి ఉపయోగపడేలా ఉంచండి. కానీ మాకు ఈ ఉచితాలు వద్దు. మాకు ఈ ఉచితాల కన్నా ముందు మా ప్రతి నియోజకవర్గంలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఏంటంటే ప్రభుత్వ పాఠశాలల గురించి పట్టించుకున్న వారు లేరు. అక్కడ చాలా వరకు భవన నిర్మాణాలలో కానీ, మూత్రశాలలు కానీ ఇలాంటి సమస్యలు ఉన్నాయి. అదేవిధంగా ప్రభుత్వ వైద్యశాలలో కూడా అధునాతన పరికరాలు తీసుకురండి. దానివల్ల ఒక వ్యవస్థ అనేది బాగుపడుతుంది. అంటే మా కార్పొరేట్ స్థాయిలో విద్య మరియు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అనేది అవసరం. ఆ రెండింటి ఇస్తే మాకు సరిపోతుంది. మీరు ఇచ్చే ఉచిత పథకాలు అనేది మోస్ట్లీ మాకు అవసరం లేదని చెప్పడమే నా ముఖ్య ఉద్దేశం. ప్రభుత్వం ఏర్పడి 10 రోజులు అవుతుంది కదా, అప్పుడే అగనెస్ట్గా మాట్లాడితే ఎలా? ఇంకా చూడాలి కదా. సరే, ఇది అగెనెస్ట్గా మాట్లాడడం కాదు, మొక్కై వంగని మానవ వంగని అన్నట్టు మనం ఇప్పటి నుంచి కనుక కొట్లాడకపోతే, అంటే మనం చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న లాభం లేదు. మళ్ళీ మనం ఈ ప్రభుత్వంతో కొట్లాడలేం. సార్, ఇప్పుడు ఏదైతే మనకు ఒక అవకాశం అనేది కల్పించారు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఒక అవకాశం అనేది కల్పించారు. మీ సమస్యలు అనేది చెప్పుకోండి అని అన్నారు. సరే, వాళ్ళకి ఈ సమస్యలు తెలుసో తెలియదో మనకు తెలియదు కదా. సో మనం ఈ సమస్యలను అయితే మనం ముందు ఏకరువు పెడితే వారు వీటి గురించి ఆలోచిస్తారు. అంటే ప్రజలకు కావాల్సింది ముఖ్యంగా ఈ ఉచిత పథకాల మీద వారికి పెద్ద ఇంట్రెస్ట్ లేదనేది వారికి కూడా తెలుస్తుంది. కనుక మనం కొట్లాడాలి అనే ఉద్దేశం మాది. ఈ అప్లికేషన్ ఏంటంటే ఈ ముఖ్యమంత్రి గారికి మాకున్న సమస్యలు, అంటే కేవలం ఉచిత విద్య వైద్యమే కాకుండా మా నియోజకవర్గంలో ఉన్న సమస్యలు కూడా, అదేవిధంగా ఈ ప్రభుత్వ పాఠశాలల్లో మనకి ఏమేమి అవసరం, ఏమేమి లేవు, సరైన మూత్రశాలలు లేకపోవడం కానీ, భవన నిర్మాణం కానీ, అంటే మన ఊరు మనబడి కింద శాంక్షన్ అయిన డబ్బులు రాకపోవడం కానీ, డబ్బులు రాక ఆగిపోయిన స్కూళ్ళ గురించి కానీ, అదేవిధంగా ఇవి 12 అంశాలు చేర్చడం జరిగింది మా స్కూళ్ళ గురించి ఏం కావాలని. ఇది ప్రస్తుతం ఉన్న కరీంనగర్ సిటీ సెంటర్లో ఉన్న ఉస్మాన్పురా స్కూలు మరియు గంజి స్కూల్ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది అని తెలియజేయడం కానీ, అదేవిధంగా ప్రభుత్వ హాస్పిటల్లో ఏమేమి అవసరం అని కానీ, అదేవిధంగా రాజీవ్ గృహ కల్ప కింద గత ప్రభుత్వం దాదాపు అంటే రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో, అంటే 16 సంవత్సరాల క్రితం శాంక్షన్ చేసిన ఇంట్ల పరిస్థితి ఇది. రాజీవ్ గృహ కల్ప ఇండ్ల పరిస్థితి ఇది. ఓట్ల కోసం వచ్చి చూసిరే తప్పితే వాటి గురించి మళ్ళీ పట్టించుకున్న వారు లేరు. అంటే ఓట్లు అవసరం ఉన్నప్పుడు మాత్రం ఆ గ్రామానికి వచ్చారు, ఓట్లు అభ్యర్థించారు, మళ్ళీ వెళ్ళిపోయారు. సో ఈ ఇండ్ల గురించి పట్టించుకోండి. అంటే దాదాపు 7,000 ఇండ్లు, అంటే కొంతమంది కట్టుకున్నారు, కొంతమంది కట్టుకోలేదు. 7,000 ఇండ్లు పడవబడి ఉన్నాయి, మూలన పడి ఉన్నాయి. వీటి గురించి పట్టించుకోండి. అదేవిధంగా ఆర్టీసీ కాలనీలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణం పూర్తిగా జరిగింది, వీటిని అర్హులైన పేదలకు అందించండి అని. అదేవిధంగా కొంతమంది విలేకరులకు సంబంధించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కింద ఇచ్చిన స్థలాలు ఆక్రమించడం జరిగింది, వాటి గురించి కూడా పరిశీలించండి. అదేవిధంగా మా కరీంనగర్ నియోజకవర్గంలో చాలా వరకు గ్రానైట్ ఫ్యాక్టరీలు అనేది అధికం. ఈ గ్రానైట్ ఫ్యాక్టరీలు వల్ల ఏం చేశారంటే అక్కడ ఉన్న కొండల్ని, గుట్టల్ని అన్నింటినీ తవ్విపడేసారు. దానివల్ల అక్కడ ఉన్న వాతావరణ సమతుల్యం అనేది దెబ్బతింటుంది. వాటి ద్వారా వచ్చే దుమ్ము అనేది అక్కడ ఉన్న ప్రజల ఆరోగ్యానికి ప్రాబ్లం అవుతుంది. వాటి గురించి పట్టించుకోండి, ఆ సమస్యను పరిష్కరించండి. ఇది కేవలం నా నియోజకవర్గమే కాదు, ఇలాంటి సమస్యలు ఏ నియోజకవర్గంలో ఉన్నా ముందుగా స్థానిక సమస్యల గురించి మాకు ఒక నిర్ణయం తీసుకోండి అనేది నా ముఖ్య ఉద్దేశం. 100% సార్. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ప్రజా దర్బారాన్ని పెట్టి ప్రజల సమస్యల్ని ప్రజల సమస్య గురించి చర్చించడం జరిగింది. నాకు చాలా హోప్ ఉంది. ఖచ్చితంగా మా సమస్యల గురించి దృష్టి పెడతారని, వీటిని పరిష్కరిస్తారని నేను అనుకుంటున్నాను. ఎలా ఫీల్ అవుతున్నారు? ప్రజా దర్బార్ అని చెప్పేసి గతంలో కేసీఆర్ 10 సంవత్సరాలు పాలించినప్పటికీ కూడా ఇక్కడికి సామాన్య ప్రజలు రాలేని పరిస్థితి. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ప్రతి ఒక్కరు వాళ్ళ సమస్యలు తెలియజేసుకోవడానికి ప్రజావాణి అని చెప్పేసి ఏర్పాటు చేశారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ ప్రజా దర్బార్ అనేది ఖచ్చితంగా మంచిదే. ఎందుకంటే అంతకుముందు అంటే అధికారులకు ఒక రకము, మనకు ఒక రకం అనేది ఉండకూడదు. మన సమస్యలు అనేది తెలియజేసుకోవాలి. కాకపోతే ఏంటంటే ఇంత మొత్తంలో ఒకే కాడికి వచ్చి ప్రజల సమస్యలు తెలియజేసుకోవడం అనేది కష్టం.
సో స్థానికంగా ఉన్న మంత్రులు కానీ, అంటే నియోజకవర్గంలో ఉన్న మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ అక్కడ ఉన్న వారు స్వీకరించి ఈ సమస్యలు అక్కడిదక్కడనే పరిష్కరిస్తే బాగుంటుంది అనుకోండి. ఎందుకంటే ఎంతో దూరం నుంచి ప్రజలు ఇక్కడికి వచ్చి కంప్లైంట్ చేయాలి, దానికి చాలా క్యూ లైన్లు ఉన్నాయి, చాలామంది వృద్ధులు ఉన్నారు, అంగవైకల్యం ఉన్నవారు ఉన్నారు. అంటే ఇట్లాంటి వారికి చాలా ఇబ్బంది అవుతుంది. అంటే వీరి గురించి కూడా ఒక్కసారి ఆలోచించి చేయాలి. గత ప్రభుత్వం ఏదైతే కలెక్టరేట్లో ఉన్న ప్రజావాణి లాంటివి ఉన్నప్పటికీ అక్కడ మాకు సమస్యలు అనేది పరిష్కారం కాలే. అంటే సమస్యలు పరిష్కారం కాకనే ఇంత దూరం కూడా వచ్చిరంటే అర్థం చేసుకోండి ప్రజలలో ఎన్ని సమస్యలు ఉన్నాయని. ఇప్పుడున్న యూత్ ఏదైతే ఉందో ఈ యూత్ అనేది కేవలం వాట్సాప్లలో, ట్విట్టర్లో, ఫేస్బుక్లలో ఈ ఉచిత పథకాలు వద్దు, మాకు విద్య కావాలి, వైద్యం కావాలి అని చెప్తున్నారు, కానీ ఎవరు కూడా ముందుకొచ్చి కొట్లాడడం లేదు. సో ఇది ప్రజలందరికీ కూడా తెలవాలి. అంటే ఈ విద్యా వైద్యం అనేది ఇప్పుడు ప్రభుత్వానికి ఓటేసేటప్పుడు ఆలోచించుకొని, తర్వాత ఆ ఓటేసేటప్పుడు కూడా మద్యానికి డబ్బులకు ఆశపడి ఆ ఓట్లేసిరే కానీ ఎవరు కూడా ఆలోచిస్తలేరు. ఈ ఉచిత విద్యా వైద్యం అనేది మనకు వస్తే మన జీవితాలు మారుతాయి అనేది ఇది ప్రతి ఒక్కరికి తెలవాలి. నేను నార్మల్గా వచ్చి ఇచ్చిపోతే ఎవరికి అర్థం కాదు. అందుకోసమే ఈ సైకిల్ మీద యాత్ర చేయడం జరిగింది. కరీంనగర్ నుండి ఇక్కడికి 160 కిలోమీటర్స్. నేను 14వ తారీఖు ఉదయం అక్కడి నుంచి బయలుదేరడం జరిగింది. 15వ తారీఖు నాడు ఈ ప్రజా దర్బార్ దగ్గర చేరుకోవడం జరిగింది అన్నది. ఈ సమస్యల మీద లోపల ఎవరైనా కలిసిరా మీరు? లోపల అధికారులకి నేను పత్రం అందజేయడం జరిగింది. వారు తీసుకున్నారు. వారు ఖచ్చితంగా మాకు ఫోన్ కానీ SMS కానీ పంపిస్తా అన్నారు. కాకపోతే నేను దీంతో సాటిస్ఫై అవ్వలేదు. నాకేంటంటే ముఖ్యమంత్రి గారిని కానీ, ఏదైనా మంత్రి గారిని కానీ, ఎమ్మెల్యేని కానీ కలిసి ఇవ్వాలనే కోరికతోని కరీంనగర్ నుండి ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే ఇది నా ఒక్కని సమస్య కాదు, ప్రజలందరి యొక్క సమస్య. సో ఇది అర్థం చేసుకోగలరని నేను మళ్ళీ వీలైతే ముఖ్యమంత్రి గారిని కానీ, మంత్రిని కానీ కలవడానికి ట్రై చేస్తాను.